అటు ఖమ్మంలోని తిరుమల థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పుష్ప సినిమాకి 1000 రూపాయలు పెట్టి బెనిఫిట్ షో టికెట్ తీసుకున్న అభిమానులను లోపలికి అనుమతించలేదు. దీంతో వారంతా థియేటర్ ముందు ఆందోళనకు దిగారు. లోపలికి అనుమతించకపోతే తమ డబ్బులు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగ్రహంతో కొందరు థియేటర్ అద్దాలు పగలగొట్టారు, తలుపులు, సీట్లు ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మా మీద పడి 2-3 రాళ్ళు. నా పేరు మధు. ఖమ్మం లోకల్లో శ్రీ తిరుమల థియేటర్లో 900 రూపాయలు టికెట్లు కొనుక్కున్నాము. టికెట్ మాత్రం బయట ఎలా పెట్టారు, టికెట్ లేని లోపల ఉన్నారు. మా పరిస్థితి అయితే టికెట్ అమౌంట్ రిఫండ్ ఇస్తారా, లేకపోతే సినిమా చూపిస్తారా? ఆల్రెడీ 1 గంట సినిమా స్టార్ట్ అయ్యి టికెట్ లేని వాళ్ళకి జనాలంతా నిండిపోయారు. మేనేజ్మెంట్ ఏం చేస్తారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. టికెట్ అమౌంట్ అయితే రిఫండ్ కావాలి. 1000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నా, కానీ థియేటర్లో పోవడానికి ఎలా లేదు. మా టికెట్ కి డబ్బులు ఇస్తారా, లేకపోతే రేపు మార్నింగ్ షోకి ఏమైనా టికెట్ ఇస్తారా? ఇదే మాకు కావాలి సార్. మాకు 1000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాం, మాకు ఎలో లేదు. థియేటర్ వాళ్ళు మాకు ఏం చెప్తారో మాకు కావాలి. మీరు ఏదేం చేసి సార్ ఇది సంబంధించి డబ్బులు ఇప్పించేస్తే 10 రోజుల సినిమా చూస్తాం, లేకపోతే ఓటీటీలో చూస్తాం. ఏదైనా కార్యక్రమాల ప్రొడ్యూసింగ్ ఎందుకు ప్లాన్. ఖమ్మంలోని తిరుమల థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పుష్ప సినిమాకి 1000 రూపాయలు పెట్టి బెనిఫిట్ షో టికెట్ తీసుకున్న అభిమానులను లోపలికి అనుమతించలేదు. దీంతో వారంతా థియేటర్ ముందు ఆందోళనకు దిగారు. లోపలికి అనుమతించకపోతే తమ డబ్బులు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగ్రహంతో కొందరు థియేటర్ అద్దాలు పగలగొట్టారు, తలుపులు, సీట్లు ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.